హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీ మోటో వ్లాగ్స్. ఈ రోజైతే మనం అర్ధనారీశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది హైటెక్ సిటీలో లొకేట్ అయ్యి ఉంది. నేను బేరంగూడలో ఉన్నా. ఇక్కడ నుంచి నాకు ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది. అప్రాక్స్గా నాకు 25 to 30 మినిట్స్ అయితే ట్రావెలింగ్కి పడుతుంది. మనం ఆ టెంపుల్కి వెళ్ళి అయితే విశేషాలు చూద్దాం. నాకు చెప్పిన ప్రకారం అయితే టెంపుల్ మొత్తం బ్లాక్ కలర్లోనే ఉంటుంది. మనకి స్టోన్ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో అలానే ఉంచారు. దానికి ఎటువంటి కలర్స్ వేయలేదని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని ఏకశిలా విగ్రహం ఇక్కడ ఉందని అయితే చెప్తున్నారు. జనరల్గా అర్ధనారీశ్వరి టెంపుల్స్ చాలా ఉన్నాయి, కానీ అక్కడ ఏం చేస్తారంటే శివలింగానికి అమ్మవారి రూపం శివుడి రూపం రెండు అలంకరిస్తారు. కానీ ఇక్కడ అలా కాకుండా ఫస్ట్ టైం అమ్మవారు అయ్యవారు ఒకే శిల పైన చెక్కడం అయితే జరిగింది. ఒక హాఫ్ శివుడు ఉంటారు, ఒక హాఫ్ అమ్మవారు అయితే ఉంటారు. ఇది హైదరాబాద్లో నిర్మించడానికి ఒక రీజన్ ఆ అర్ధనారీశ్వరులు కళ్ళలోకి వచ్చి చెప్పడం వల్ల ఆ టెంపుల్ నిర్మించామని అయితే యజమానులు చెప్తున్నారు. అసలు ఆ టెంపుల్ ఎలా ఉంది, ఎక్కడుంది, ఎక్కడ లొకేట్ అయ్యింది అన్నదని నేను గూగుల్ మ్యాప్లో మీకు లింక్ అయితే ఇస్తాను. ఇప్పుడైతే డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి అక్కడైతే కలుసుకుందాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం ఇప్పుడే శివశక్తి టెంపుల్కి అయితే వచ్చాము, హైటెక్ సిటీ. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే సింహద్వారం చూడండి. సింహద్వారం చాలా నీట్గా డిజైన్ చేశారు. మీకు టాప్ టు బాటమ్ మొత్తం చూపిస్తాను, క్లియర్గా చూడండి. చాలా దేవత విగ్రహాలన్నీ నీట్గా క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ అన్ని విగ్రహాలు. మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే పెద్దమ్మ తల్లి విగ్రహం అయితే ఉంది వేప చెట్టు కింద. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వేప చెట్టు కింద పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది. దానికి పక్కనే మనకి ఆనుకుని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది. శ్రీ హేమలాంబ రేణుకా ఎల్లమ్మ తల్లి చిన్న తల్లి అని చెప్పి మీకు ఓవరాల్ గుడి ఎంట్రన్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్క నిమిషం అయితే చూడండి. ఇది ఫ్రెండ్స్, ఇది శివశక్తి ఆలయం అర్ధనారీశ్వరి టెంపుల్. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది, రైట్ సైడ్ ఉన్నది రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్కి అయితే మనకి పైన త్రిశూలం ఇచ్చారు. త్రిశూలం ప్లస్ 2 కళ్ళు అయితే ఇచ్చారు. అంటే మనకి శివుని 3వ కన్ను కింద ధ్వజస్తంభానికి 3వ కన్ను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీరైతే క్లియర్గా చూడొచ్చు. నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను మీకు వీడియో. మీకైతే క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. టెంపుల్లో అయితే పూజలు జరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే క్లోజ్ చేసి ఉంది. క్లోజింగ్ అంటే ఇప్పుడు ఓపెన్ చేస్తారు మళ్ళీ. మీకు ఎదురుగానే ధ్వజస్తంభం అయితే ఉంది ఫ్రెండ్స్. ధ్వజస్తంభం మీద కూడా మనకి శివుని 3వ కన్ను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఇటు సైడ్ అయితే మనకి రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే టెంపుల్. ఈ టెంపుల్ ప్రత్యేకత వచ్చి ఏకశిలా విగ్రహం. ఒకటే రూపంలో అమ్మవారు అండ్ అయ్యవారు ఇద్దరు ఉండడమే ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన వెనకాల ఉన్నది శివశక్తి ఆలయం. మీకు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతకుముందు లోపలికి అయితే వీడియోస్కి అలౌ ఇచ్చేవారంటే, కానీ ఇప్పుడు వీడియోస్కి అలౌ ఇవ్వట్లేదు. ఓన్లీ బయట నుంచే షూట్ చేసుకోమంటున్నారు. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏకశిలా విగ్రహం. ఒక విగ్రహంలోనే మనకి అమ్మవారు అయ్యవారు ఇద్దరు దర్శనం ఇవ్వడం అనేది స్పెషల్. ఎక్కడైనా సరే శివలింగానికి 2 రూపాయల కింద అలంకరణ అయితే చేస్తారు అమ్మవారు అయ్యవారి కింద. కానీ ఇక్కడ అలా కాదు, ఒక విగ్రహాన్ని స్పెషల్గా తీసుకొచ్చి 2 రూపాయల కింద చెక్కించి పెట్టించారు. అది ఏకశిలా విగ్రహం అని చెప్తున్నారు. సో ఈ ఏకశిలా విగ్రహం ఒకటే విగ్రహంలో ఇద్దరు ఉండడం అనేది ఇదే ఫస్ట్ టైం టెంపుల్ అంటే. ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కడా లేదని అయితే చెప్తున్నారు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.